ఓం హరి ఓం విఘ్న వినాయకాయ నమః వాగ్దేవై నమః నమస్కారం ప్రార్థయాం కరిష్యే. జై శ్రీరామ్. ప్రతి ఒక్క మానవుడికి జీవితంలో జననం ఎంత ముఖ్యమో మరణం అంతే ముఖ్యం. జననించిన వాడు మరణించక తప్పడు, మరణించిన వాడు జననించక తప్పడు అని శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు భగవద్గీతలో చెప్పింది. మన యొక్క హైందవ ధర్మంలా, మన యొక్క సనాతన ధర్మంలా పరమేశ్వరుడు ఓ మాట చెప్పింది. చూడండి, మనకి ఎంత నిత్య కర్మలో ఉంటాం. ఈ నిత్య కర్మంలో మనం పాటిస్తూ ఉన్నారా? ఈ నిత్య కర్మ మనం పాటిస్తూ ఉన్నామో లేదా నాకే తెలియదు, మీకే తెలియదు. పాటించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూడండి, ప్రతి ఒక్కరూ నిత్యం గంగాదేవిని పూజిస్తారు. ఆ గంగామాత లేనిది మన జీవనం ముందుకు పోదు. ప్రతినిత్యము గాయత్రి జపం చేస్తారు. ఆ గాయత్రి మాత్రం మనం ప్రతినిత్యం తెలుసుకోవాలి. ప్రతినిత్యం గీత, భగవద్గీత చూడండి, గాలను ఉన్నాం మనమంతా. గంగామాత, గాయత్రి మాత, భగవద్గీత, గీత. నాలుగవది మన భారతదేశంలో చాలా బాగా చెప్తారు, గోవింద. ఈ 4 అక్షరాలని ఎవరు నిత్యం పఠనం చేస్తారో, ఎవరు గంగాస్నానం చేస్తే గంగమ్మకు ప్రణామం చేసి తన నిత్య కర్మలు నడుపుతాడో, ఎవరు ఆయనకు వచ్చిండే గాయత్రి మంత్రాన్ని చెప్పే అర్హత ఎవరుకున్న వాళ్ళు గాయత్రి మంత్రం చేస్తారో, ఎవరు నిత్యం భగవద్గీత పఠనం చేస్తారో, ఎవరు ఇంట్లో నాకేమీ రాదు గోవింద అంటాడో, సులభమైన మార్గం, అత్యంత సులభమైన మార్గం. మరణ సమయాన అర్థం చేసుకోండి. మరణ సమయాన ఈ 4 చెప్పేటికి మనకు అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ 4లో మనం ఏం చెప్తామో మన యొక్క న్యాలకు అప్పుడు చెప్పే కైతం లేదో, మన స్పృహ ఉంటుందో లేదో, కానీ ఒక్క గోవింద లేదా గీత లేదా గంగా, ఒక గాయత్రి ఒక్కటి చెప్తే కూడాను మనము పరమశివుని చేద్దామంట. ఈ సాక్షాత్ వ్యాస మహర్షి విష్ణుని చెప్పింది అని చెప్తారు. వ్యాస మహర్షి రాసింది ఒక మహాన్ కావ్యంలో ఈ మాట ఉంది. దీని విశ్లేషణ చాలా పెద్దగా ఉంది. దీని విశ్లేషణ నేను మీకు విడదీసి చెప్పాలంటే 2 రోజులు చెప్పవచ్చు, అంత విశ్లేషణ ఉంది. కానీ నేను 4 నిమిషాల్లో ఈ విశ్లేషణ మీకు చెప్తున్నాను కదా. సాక్షాత్ ఆ వ్యాస మహాముని అనుగ్రహం అందరికీ ఉంది, ఆ భగవద్గీత అనుగ్రహం అందరికీ ఉంది. మన హైందవ ధర్మం ఇలాగే ప్రజ్వలించని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు గంగా, గాయత్రి, గీత, గోవింద నామస్మరణం చేస్తామా? ఏం కష్టం లేదు కదా. దీన్ని తెలుసుకొని ఆనందంగా జీవిస్తాం, ఆనందంగా ఉంటాం. ఇది మన ధర్మం, మన రక్షణ. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.